కర్నూలు జిల్లా దేవరగట్టులో అర్ధరాత్రి జరిగే కర్రల సమయాన్ని చూసేందుకు భక్తులు తరలివస్తున్నారు. స్వామి అమ్మవార్ల కళ్యాణ అనంతరం ఊరేగింపుగా ప్రతిమలను తీసుకుని బన్నీ బజార్కు వస్తారు. ఆ సమయంలో జరిగే కర్రల యుద్ధాన్ని చూసేందుకు సుదూర ప్రాంతాల నుంచి ఇక్కడికి వస్తున్నారు. దేవరగట్టులో ప్రస్తుత పరిస్థితిని మా ప్రతినిధి శ్రీరామ్ అందిస్తారు. దేవరగట్టులో ఈరోజు అర్ధరాత్రి జరిగే బన్నీ జైత్రయాత్ర రెండు వర్గాల మధ్య ఈ యొక్క ఏదైతే ఈ కర్రల సమరం జరుగుతుంది. అయితే కొంతమంది పిల్లలు ఉన్నారు, వారితో మాట్లాడదాం. అమ్మ చెప్పండి, ఎక్కడి నుండి వచ్చారు? ప్రతి సంవత్సరం వస్తుంటారా? మేము అనంతపురం నుంచి వచ్చాం. ప్రతి ఇయర్ వస్తుంటాం. ఇక్కడ బాగా జరుగుతుంది కర్రల ఉత్సవం. నైట్ చాలామంది వస్తారు, ల్యాక్స్ పీపుల్ వస్తారు చూడడానికి. చాలామంది దేవుని కోసం కొట్లాడతారు. చుట్టుపక్కల విలేజెస్ వాళ్ళందరూ వచ్చి బాగా సెలబ్రేట్ చేసి నైట్ ఇక్కడే స్టే చేసి మార్నింగ్ దర్శనం చేసుకొని పోతాం. అంటే చూసారా మీరు? అంటే ఇక్కడే ఉంటారా? నైట్ జరిగే ఈ కర్రల సమరాన్ని దగ్గరుండి చూస్తారు. ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారు? అంటే వాళ్ళు పోలీస్ వాళ్ళు ఉంటారు, బాగా కేర్ తీసుకుంటారు. అంటే దూరం నిల్చోబెట్టి రూమ్స్ దగ్గర నిల్చోబెట్టి బాగా చూసుకుంటారు. హాస్పిటల్స్ కూడా మెడికల్ ట్రీట్మెంట్ కూడా ఉంటుంది. అయితే మరి కొంతమంది ఉన్నారు, వారితో మాట్లాడదాం. అమ్మ మీరు ఎక్కడి నుండి వచ్చారు? అంటే రాత్రి జరిగే ఈ కర్రల సమరాన్ని కర్రల సమరం జరుగుతుండే సమయంలో ఎలాంటి జాగ్రత్తలు? మేము అనంతపూర్ నుంచి వచ్చాము. ఇక్కడ చాలా బాగా జరుగుతుంది రాత్రి. మేము ఇక్కడే లోకల్ నుండే వచ్చాము. ఇక్కడ ప్రతిసారి కర్రల సమరం ఫేమస్, వరల్డ్ వైడ్లో బాగా జరుగుతుంది. ఇక్కడ ఎప్పుడైనా విజిట్ చేయొచ్చు. అంటే రాత్రి జరిగే ఈ కర్రల సమరము జైత్రయాత్రలో పెద్ద ఎత్తున రెండు వర్గాలు పోటీ పడుతూ ఉంటాయి. ఆ సిచ్యువేషన్ చూస్తూ ఉంటారా? ఇదే ఫస్ట్ టైం వచ్చినాము. అంటే నైట్ ఎప్పుడు రాలేదు, మార్నింగ్ అయితే ఇయర్లీ వస్తుంటాం. చూస్తున్నాం. అంటే సేఫ్టీ ప్రికాషన్స్ పాటించాలి. అంటే మరి కొంతమంది ఉన్నారు, వారితో కూడా మాట్లాడదాం. చెప్పండి, ఎక్కడి నుండి వచ్చారు? ప్రతి సంవత్సరం ఈ జరిగే కర్రల సమరంలో పాల్గొంటూ ఉంటారా? అంటే పాల్గొనే సమయంలో అర్ధరాత్రి ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారు? అలాంటి జాగ్రత్త అంతా బాగా చూసుకుంటాం. జాగ్రత్త బాగా చూసుకుంటున్నారు. ఎక్కువ నైట్ ఎక్కడ డే వచ్చి వెళ్ళిపోతూ ఉంటాం. మేము రెండు పోయినాము, కానీ బాగా చేస్తున్నారు. పోలీసు అంతా బాగా సహకరిస్తున్నారు. డాక్టర్స్ అంతా సిబ్బంది అంతా ఉంది, అంత బాగా జరుగుతుంది. అంటే ఈ కర్రల సమరంలో పాల్గొనే వారికి మీరు ఏం చెప్తారు? పోలీస్ శాఖ కర్రలు మద్యం సేవించి కర్రలను పట్టుకొని రావడం వల్ల ఇలాంటి ప్రమాదం జరుగుతుంది అంటూ పెద్ద ఫ్లెక్సీలు కూడా ఏర్పాటు చేసింది. అంటే ఈ రక్తపాతం వద్దు, శాంతిగా చేసుకుందామని పోలీస్ శాఖ చెప్తుంది. అంటే కర్రల సమరంలో పాల్గొనే వారికి మీరేం చెప్తారు? ఏం లే, బాగా మంచితనంగా వచ్చి బాగా చేసుకొని శాంతియుతంగా చేసుకొని భక్తిగా చేసుకొని వెళ్ళండి. తాగి మద్యపానం సేవించి చేయకుండా మంచితనంగా చేసుకోండి. మరి కొంతమంది ఉన్నారు. అన్న మీరు ఎక్కడి నుండి వచ్చారు? అంటే ప్రతి సంవత్సరం జరిగే ఈ బన్నీ ఉత్సవంలో పాల్గొంటుంటారా? ఎలా ఉంటుంది అర్ధరాత్రి సమరం? సార్, ఇక్కడ చూడడానికి అయితే చాలా బాగుంటుంది. కర్రల సమరం అనేది చాలా బాగానే ఉంటుంది. కాకపోతే పోలీస్ శాఖ వారు ప్రతి సంవత్సరము కర్రలు వద్దనే చెప్తున్నారు, కానీ ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు వినకుండా కర్రలు తీసుకొని వస్తున్నారు. అలా కాకుండా శాంతియుతంగా వచ్చి భక్తి శ్రద్ధలతో జరుపుకుంటే బాగుంటుందని నా ఉద్దేశం. ఇది మొత్తంగా ఈ ప్రాంతంలో అర్ధరాత్రి జరిగే కర్రల సమరం కోసం సుదూర ప్రాంతాల నుండి వస్తున్నామంటూ చెప్తూ ఉన్నారు. పెద్దాయన చెప్పండి, ఈ అర్ధరాత్రి జరిగే కర్రల సమరంలో పాల్గొంటూ ఉంటారా మీరు? మేమైతే మా అనాదిగా మా పూర్వీకుల నుంచి ఆచారబద్ధంగా మా వారసత్వంగా ఈ దేవాలయానికి మా ఇంటి దేవుడిగా కొలుస్తున్నాము. మా తాతల నాటి నుంచి కూడా మేము ప్రతి సంవత్సరము ఈ జరగబోయే బన్నీ కార్యక్రమానికి హాజరవుతాము. ఇది మొత్తంగా దేవరగట్టులో జరిగే అర్ధరాత్రి బన్నీ జైత్రయాత్ర చూడడం కోసం ఇటు రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల నుండి కూడా పెద్ద ఎత్తున దేవరగట్టు ప్రాంతానికి ఇప్పటికే భక్తులందరూ కూడా చేరుకుంటున్నటువంటి పరిస్థితి. మరి కొన్ని గంటల్లో జరిగే బన్నీ జైత్రయాత్రను తిలకించడం కోసం పబ్లిక్ అయితే వేచి చూస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. సమరం ఎలా జరుగుతుందో అనే ఉత్కంఠ ఇటు పబ్లిక్ కావచ్చు, అధికారులు కూడా టెన్షన్ వాతావరణం నెలకొంది అని చెప్పుకోవచ్చు. ఇప్పుడు శ్రీరామ్, బిగ్ టీవీ, దేవర.